గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎవరైతే ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ అభ్యర్థులున్నారో ఎప్పుడెప్పుడా అని మీరు ఎదురు చూస్తున్న ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉండవచ్చు అనేది ఇప్పుడు మనం ఒక అనాలిసిస్ అనేది చేద్దామండి. ప్లీజ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడున్న పరిణామాలను బట్టి చూస్తే సుప్రీంకోర్టులో మే 1వ తేదీ ఈ యొక్క హోంగార్డ్ కేసు అనేది హీరింగ్ ఉంది. అలాగే సుప్రీంకోర్టులో కేసుతో సంబంధం లేకుండా హైకోర్టులో కౌంటర్ అనేది దాఖలు చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఇంతకుముందే ఆయన సుబ్బారెడ్డి గారి జడ్జిమెంట్కు పట్టుకొని మన బోర్డు అనేది కౌంటర్ దాఖలు చేయడం ఉంది. మేము వాళ్ళకు స్పెషల్గా మేము వాళ్ళకి చేయలేమని చెప్పి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ కౌంటర్ అనేది ఈ మంత్ లాస్ట్లో వచ్చే అవకాశము ఉంది హైకోర్టులో. అంటే నాకు తెలిసిన సమాచారం పేరు మీకు చెప్తున్నా. ఇప్పుడు సుప్రీంకోర్టులో మే 1వ తేదీ చూసుకుందామంటే మే 1వ తేదీ ఆ కేసు అనేది క్లియర్ కాదు. ఆ ప్రాసెస్ అనేది మ్యాక్సిమం అలా వెళ్ళిపోతుంది. సుప్రీంకోర్టు మీద ఎవరు నమ్మకం పెట్టుకోకండి. మేబీ హైకోర్టులో కన్నా మనకు జడ్జిమెంట్ అంటే నిరుద్యోగులకు జడ్జిమెంట్ అనేది సపోర్టుగా వస్తే మనకు నో ప్రాబ్లం. సుప్రీంకోర్టుకి సంబంధం లేకుండా మనం వెళ్ళిపోవచ్చు. ఒకవేళ హోంగార్డ్స్కు ఈ యొక్క హైకోర్టులో కౌంటర్ దాఖలించిన కేసు వాళ్ళకు సపోర్ట్గా వస్తే మళ్ళీ వాళ్ళకు ఈవెంట్స్ పెట్టాల్సి వస్తుంది. బాగా గమనించండి, హోంగార్డులకు సపోర్టుగా వస్తే వాళ్లకు ఈవెంట్స్ పెట్టాల్సి వస్తుంది. గెలిస్తే సుప్రీంకోర్టుతో కేసుతో సంబంధం లేకుండా ఎగ్జామ్ కోర్టు. ప్రస్తుతం మన బోర్డు ఏం భావిస్తున్నారు అంటే హైకోర్టులో జడ్జిమెంట్ ఎలా అన్నా రాని, హోంగార్డ్ సపోర్ట్ కానీ నిరుద్యోగులకు సపోర్ట్ కానీ ఎలా వచ్చినా కానీ ఎగ్జామ్ పెట్టే ఆలోచనలో మన గవర్నమెంట్ ఉంది. సరే ఎప్పుడు ఉండవచ్చు ఎగ్జామ్ అనేది మనం కూడా చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఒకవేళ ఈ మంత్ లాస్ట్లో ఒక హీరింగ్ జరిగిన ఒక 2 లేదా 3 హీరింగ్లు అంటే మే 14వ తేదీలో ఈ యొక్క హీరింగ్స్ అనేది చేసుకొని ఒక కన్క్లూజన్ అనేది వచ్చిన తర్వాత ఒక వెబ్ నోట్ అనేది రిలీజ్ చేసుకొని 45 డేస్ లేదా 30 డేస్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. నేనేమంటున్నానంటే జూన్ 3rd వీక్ లేదా జూలై 1st వీక్ జరిగే అవకాశం. నేను దాన్ని కూడా నమ్మకంగా చెప్పడం లేదు. జరగచ్చు, జరగకపోవచ్చు. యాజ్ పాసిబుల్ జూన్ 3rd వీక్ లేదా జూలై 1st వీక్ జరిగే అవకాశం ఉంది. ఇంకా మీ యొక్క ప్రిపరేషన్ ఎవరన్నా కంటిన్యూ చేయకుండా ఉన్నారో వారు మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి, బాగా చదవండి. నేనేం చెప్తున్నానంటే నేను చెప్పిన మంతే కన్ఫర్మ్ అని నేను చెప్పడం లేదండి. మీకు ఎలా ఆస్కారం ఉంది, నేను లేదు బ్రదర్ నేను ఏదైనా వర్క్ చేసుకుంటూ చదువుకుంటున్నాను అంటే బ్రదర్ మీరు వర్క్ చేసుకుంటూ చదవండి. డేట్ వచ్చినాక మీరు వచ్చేయండి. ఎందుకంటే నేను చెప్పిన మాట మీరు నెల పట్టచ్చు, 45 రోజులు పట్టచ్చు అనే ఉద్దేశంతో మీరు రావకండి. నేను ఒకటి చెప్తున్నా బ్రదర్, ఎప్పుడైనా ఏ సమయంలో ప్రెస్ నోట్ రావచ్చు. బట్ ఆ హైకోర్టులో కౌంటర్ సంబంధించిన వాదనలు ముగిసిన తర్వాత వెబ్ నోట్ రావచ్చు. అంత ముందు అయితే వచ్చే అవకాశం లేదు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే మీరు మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. జూన్ 3rd వీక్ లేదా జూలై 1st వీక్ జరిగే అవకాశం ఉంది అని నేను చెప్పగలుగుతాను. అదే కన్ఫర్మ్ చెప్పను. ఓకే, నేనేం లాస్ట్కు చెప్పగలుగుతున్నానంటే ఫ్రెండ్స్, మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. మ్యాక్సిమం నాలెడ్జ్ ఒక 3 or 4 months అంతే మ్యాక్సిమం అంత ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. జై హింద్.